నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయన్న మంత్రి అంబటి. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి జరగదు. పేదరికం పోవాలంటే అభివృద్ధి జరగాలన్న పెమ్మసాని. త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో కలిసి ఉమ్మడి సభలు. కూటమి అధికారంలోకి వస్తూనే యువతకు ఉపాధి అవకాశాలు. టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, గల్లా మాధవి వ్యాఖ్యలు. తూర్పులో విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటిపడిందని ఆరోపణ. ఎమ్మెల్యేగా తన హయాంలోనే గణనీయంగా తూర్పులో అభివృద్ధి. గత 10 ఏళ్లలో అంతా శూన్యమన్న ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలి. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని తెలిసే దాడులకు పాల్పడుతున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఏ రోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదని, సంక్షేమ పథకాలే వైసీపీని మరలా గెలిపిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని టీడీపీ చూస్తుందని వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అంబటి సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది. అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజాబలం ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు. ఇంకా మాకు సింపతి ఎందుకు? మాకున్న ఓట్లు మాకు వేస్తే 175 గెలుస్తామనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం మాకు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చెయ్యాలని అనుకుంటున్నారు? మా పైకి తీసుకురాలేను. ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. టీడీపీ గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదపర్మి, నెక్కల్లు, అనంతవరం, వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. టీడీపీ హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని పెమ్మసాని తెలిపారు. కేవలం సంక్షేమ పథకాల ద్వారా అందే నిధులతో జీవితాల్లో మార్పు రాదనే విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ నేను చెప్పేది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవ్వాలి, మేము కాదనం. అయితే ఆయన ఇచ్చే 5,000 10,000 రూపాయలు మీ జీవితాలను పేదరికం నుంచి బయటపడవేయలేవు. మీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగి పనులు పెరిగి మీకు ఒక డిమాండ్ వస్తే మీరు రోజుకి 1,000-1,500 రూపాయలు సంపాదించుకోగలిగితే, అంటే నెలకి 50-60 వేల రూపాయల సంపాదన వస్తే, సంవత్సరానికి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైన అభివృద్ధి. సంక్షేమం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మీరు మీ ఆత్మాభిమానంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటమే నిజమైన ముఖ్యమంత్రి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ గారు 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి మూలలో వేశాం. ఆ రోజు మేము ఓట్ల రాజకీయం చూడలేదు. మేము కూడా ఓట్ల రాజకీయం చూసి ఉంటే
ఈ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతంలో రోడ్లు ఉండవు, నీళ్లు ఉండవు. మేము కూడా 2000 3000 వేసి ప్రతి వ్యక్తికి ఓటు తీసుకోవాలని అనుకోవటం లేదు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది. పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం అమరావతి రోడ్డు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు. రానున్న 10 రోజుల్లో తూర్పు పశ్చిమంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్తో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తున్నారన్నారు. మాధవి గారు, తర్వాత మా శ్రీనివాస్ గారు అందరం కూడా కలిసి ముందు నెక్స్ట్ 20-25 రోజులు ఒక అద్భుతమైన ప్రణాళికతో రాబోతూ ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 రోడ్ షోలు, మంచి సభలు ఈస్ట్ వెస్ట్లో పెట్టబోతా ఉన్నాం ఒక నెక్స్ట్ 10 రోజుల్లో. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీలతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాము, ప్రతి వార్డు తిరుగుతూ ఉన్నాము. అయితే ఇంకొంచెం సమన్వయం కోసం ఈరోజు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. రానున్న ఎన్నికల్లో 25 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకొంచెం విస్తృతంగా ఎలా పనిచేయాలి, అందరం కలిసికట్టుగా ఇంకొంచెం ఫాస్ట్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక కార్యాచరణ కోసం, రూపకల్పన కోసం ఈరోజు మేమందరం కలవడం జరిగింది. ఈ అరాచక పాలన నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టిన చీడపోయి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, అటనే బీజేపీ కూటమి, మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం రావటం ఖాయం. ఈ అరాచక పాలన పాల్గొనడం ఖాయం. వైసీపీ పాలనలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినైన తనను గెలిపించాలని ప్రజలను కోరారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నజీర్ అహ్మద్ 56వ డివిజన్లో పర్యటించారు. టీడీపీ నేతలు వేములకొండ శ్రీనివాస్, నాగేశ్వరరావు, బలరాం, జనసేన నేత నేరెళ్ల సురేష్ ఇతర నేతలతో కలిసి డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. గత 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి సాధించలేదని నజీర్, సురేష్ ఆరోపించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని వారు అభ్యర్థించారు. अगर वो बार हमारी गवर्नमेंट आती है 4000 पेंशन आएगा. మా తెలుగుదేశం అభ్యర్థి కామ్ కన్నా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని చేయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాలి. ఓకే. ఈ 4.5 సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని తన వ్యాపారాలు కట్టబెట్టి ఈరోజు ప్రజల దగ్గరికి రావడానికి మొహం చెల్లక తన కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. తప్పకుండా 2024 రాబోయేటువంటి మే 13 జరగబోయేటువంటి ఎన్నికల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం, జనసేన కూటమికి, బీజేపీ కూటమికి ఓటేసి సైకిల్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి సమస్యగా ఉంది. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ముస్తఫా మొదటిసారి నాకు ప్రతిపక్షంలో ఉన్నా నేనేం చేయలేకపోయానన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయినా కానీ ఆయన వ్యాపారం మీద దాని మీద దృష్టి పెట్టాడు. అది చాలదన్నట్టుగా ఈసారి కూతురు కూడా లైన్లో పెట్టి నువ్వు ఇక్కడ దోచుకో, నేను పైన దోచుకుంటా అనే విధంగా వాళ్ళ ప్రవర్తన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తానున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి తెలుగుదేశానికి, జనసేన, బీజేపీ మద్దతులతో జరుగుతున్నది కాబట్టి అందరూ అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాం. తూర్పు నియోజకవర్గంలో గత 10 ఏళ్లలో ఏం అభివృద్ధి సాధించారని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మస్తాన్ వలి ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మస్తాన్ వలి తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో పూజలు జరిపిన అనంతరం ప్రచారం కొనసాగించారు. వ్యాపారులతో మమేకమై తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు.
ఇప్పటి ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజా సంక్షేమం పట్టదని ఆరోపించారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రావద్దు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రెండు అభ్యర్థులు కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు పెంచుకోవడం కోసం, నరేంద్ర మోడీ గారి దగ్గర శిష్యరికం చేయడం కోసం, నరేంద్ర మోడీ గారి కొమ్ము కాస్తున్నటువంటి దుర్మార్గ అభ్యర్థుల యొక్క వైఖరిని, అలాగే నేను 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పనితనాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి గుంటూరు తూర్పు ప్రజలు కోరుతూ ఉంటే, మీరున్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ 10 సంవత్సరాల తూర్పు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ చూడదగ్గ ఒక్క పని జరగలేదని చెప్తా ఉన్నారు. దయచేసి విఘ్నులారా, ప్రజలు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట తూర్పు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రానికి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ పాలనలో నిరుద్యోగం పెరిగి యువత పెడదారి పడుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. జాబు రావాలంటే బాబు రావాలని మరోసారి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తిరువీరి హరికృష్ణ ఆధ్వర్యంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. అమరావతి రోడ్లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. యువతకు టీడీపీ హయాంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు అందుతాయని వారు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో వర్క్ చేసి దాదాపుగా 120 ఇండస్ట్రీస్ ని అమరావతిలో తీసుకురావడానికి ప్లాన్ చేశారు. ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండో క్యాన్సర్, బసవతారపూర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో యూకే రీసెర్చ్ సెంటర్, ఇలా ఒక 120 ఇన్స్టిట్యూషన్స్ ని ల్యాండ్ ఇచ్చి, జీవోలు ఇచ్చి అన్ని సెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం క్యాపిటల్ ఉండకూడదని మొత్తం 120 ఇన్స్టిట్యూషన్ ని క్యాన్సిల్ చేశారు. అందుకని ఈరోజు ఉన్నది నిరుద్యోగం. గడిచిన 5 ఏళ్లుగా నష్టపోయిన వాళ్ళు ముందుగా యువతే ఉన్నారు. మన రాష్ట్రంలో ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఒక అమరావతి కరెక్ట్ గా నిర్మాణం జరిగి ఉంటే మన ఇంతమంది తమ్ముళ్ళు ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. ఇంకా ఇంట్లో చాలా తక్కువ 5,000కి 2,000కి పనిచేస్తూ చదువుకుపోయే తమ్ముళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మనకు ఖచ్చితంగా వచ్చేది కాదు. అందుకని మనందరం రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి వైఎస్ ప్రభుత్వంలో ఉన్న యువతకు ద్రోహం చేసి, నిరుద్యోగం చేసి, యువత అందరికీ అర్థమయ్యి, కంపెనీలు లేక, జాబులు లేక, అందరికీ ఫ్యూచర్ ఏం చేయాలో అర్థం కాక తెలుసుకొని, యువతను తెలుసుకొని మేలుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వైసీపీలో బాగా స్ట్రాంగ్గా తిరిగిన మన జనత ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అది యువతకి రేపు ముందు తరాలందరికీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించి మంచి ఆలోచన చేసి రావడం జరిగింది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణ చర్యల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాస్ సెంటర్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని కృష్ణారెడ్డి చెప్పారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా, అవి జరిగితే కనుక జరిగే నష్టాన్ని మినిమైజ్ చేయడం కోసం, తక్కువ చేయడం కోసం, ఆ ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా ఆర్పాలి అనే విషయాల మీద ప్రజల్లో, వివిధ సంస్థల్లో, అంటే స్కూల్స్, హోటల్స్, ఇండస్ట్రీసు, ఇలాంటి అన్ని ప్లేసుల్లో అవగాహన కల్పిస్తాం. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క విధానాలు ఎలా పాటించాలి, అలా పాటించడం కోసం అయ్యి ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ పాంప్లెట్ల ద్వారా,
తర్వాత వాల్ పోస్టర్స్ ద్వారా మైక్ ద్వారా అనౌన్స్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ మరియు యాజమాన్యం తరపున అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ చెరువు రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో గణనీయంగా ఇంటర్మీడియట్ విద్యారంగంలో తమ కళాశాల ఫలితాల శాతం పెరుగుతున్నదని తెలిపారు. ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ అబ్బరాజు మంజుశ్రీ మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు పోటీగా తమ కళాశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు లాస్ట్ 3 ఇయర్స్లో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ రిజల్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకొస్తాం. డెఫినెట్గా మేము ఏంటంటే కార్పొరేట్ కాలేజెస్తో కూడా మేము పోటీ పడేదానికి స్టేజ్కి వెళ్ళాలి అని మాత్రం అదంతా కూడా ఏంటంటే మీ పేరెంట్స్ మీ పిల్లలు మీ అందరూ కూడా చేసే మీ కోఆపరేషన్ మీద మంచి ఆధారపడుతుంది. అందువల్ల మీరు మాకు అంటే సార్ మీరు ఇంజనీరింగ్ చేస్తారా మెడిసిన్ చేస్తారా అని అనుకోండి, అంటే వేరే హ్యావ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి మీరు పేరెంట్స్ అందరూ మై సిన్సియర్ రిక్వెస్ట్ చేసి మీరు ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మా ఇంజనీరింగ్ కాలేజ్ విజిట్ చేయండి. తర్వాత నెల పరీక్షలు పెట్టి వాళ్ళ సతాయించాలండి. నిజమే చెప్పాలిగా వాళ్ళు కొంచెం గట్టిగానే ఉన్నాం వాళ్ళతోటి. కానీ ఈరోజు వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వచ్చి బయట పెద్దగా చెప్పుకునే కాలేజీలు చైతన్య నారాయణ వాళ్ళతో పోటీగా మార్కులు వస్తే మా పిల్లలు సంతోషంగా ఉంది సార్. ఈ ప్రాసెస్లో మీతో కూడా కొంచెం కఠినంగా మాట్లాడారేమో అప్పుడప్పుడు. ఇవన్నీ నా ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళ తప్పలేదు, ఇందులో ఏదైనా తప్పు ఉంటుంది నాదే. అది కూడా మీ పిల్లలు మంచి కోసమే చేసాము. అవన్నీ వీటికి ఇంకా స్ట్రిక్ట్గా చేయాలని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మీ ఇంతకంటే బెటర్గా వెళ్తాను పనిచేస్తాను. పిల్లలందరూ చాలా కష్టపడి చదువుకున్నారు, డిసిప్లైన్డ్గా ఉన్నారు. సాధారణ విద్యార్థులను మా కళాశాలలో చేర్చుకొని కార్పొరేట్ విద్యాసంస్థకు ధీటుగా తరగతులు నిర్వహించి కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనమే ఈ మా ఫలితాలు. సీనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ 971/1000, బైపీసీ 937/1000, సిఈసీ 939/1000, ఎంఈసీ 960/1000. అలాగే జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ 440/470, బైపీసీ 412/440, సిఈసీ 461/500, ఎంఈసీ 423/500. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సందర్భంగా భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనకాల ఉమాశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని 2047 కల్లా ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలబెడతామని తెలిపారు. 14 అంశాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసిన సందర్భంగా ప్రధానంగా ఆ మేనిఫెస్టోలో 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు సైతం ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కుల, మత, ప్రాంత తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఈ మేనిఫెస్టోని విడుదల చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో సబ్సిడీతో కూడిన గ్యాస్ పైప్ లైన్ ద్వారా మహిళలకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ షేక్ రఫీ, మండల అధ్యక్షులు రమణ, ఓబీసీ మోర్చా నాయకులు కామేపల్లి వెంకటేశ్వరరావు, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ గౌస్ఫిరా రౌఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్లో గెలవబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. ఇక్కడ సర్కారుకి డీజిల్ అయిపోయినా సరే మా యొక్క కేంద్ర సర్కారు ఉండి మా ఇంజిన్ తోటి లాగి ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచి అభివృద్ధికి నోచుకునే విధంగా మోడీ గారు పనిచేసేస్తారని మేము హామీ ఇస్తున్నాం. ఎక్కడైనా సరే ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలిగినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా బీజేపీ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది. కుల మతాల అతీతంగా ప్రజలందరికీ గవర్నమెంట్ సంక్షేమ పదాలు అందేటట్టుగా బీజేపీ యొక్క సిద్ధాంతం అంత్యోధ్యాయ అంటే చిట్ట చివరి మనిషి వరకు కూడా గవర్నమెంట్ ఫలాలు అందాలనేది మా యొక్క సంకల్పం. 14 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రముఖంగా మహిళలకు, అదేవిధంగా వృద్ధులకు, 70 ఏళ్లు దాటినటువంటి పైబడిన వృద్ధులకు కూడా ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డు 70 ఏళ్ల వృద్ధులకు కూడా పనికొచ్చే విధంగా మన ప్రియతమ ప్రధాని గారు మేనిఫెస్టోలో నడ్డా గారు చేర్చడం జరిగింది.
ఇందులో 14 పాయింట్లతో కూడినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి పేద, బడుగు, బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకుంటూ ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూల రామాంజనేయుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి కట్టా దీనరాజు అతని అనుచరులు టీడీపీలో చేరారు. తురకపాలెం గ్రామానికి చెందిన రూరల్ మండలం ఐటీడీపీ ఉపాధ్యక్షుడు దొడ్డ పోలేష్ మరియు తెలుగు యువత కార్యదర్శి పచ్చల సురేష్ ఆధ్వర్యంలో వెంగళాయపాలెం, తురకపాలెం, వరగాని, పుల్లడిగుంట గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సుమారు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా తాడిశెట్టి మురళీ మోహన్ నియమితులైన సందర్భంగా గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తాడిశెట్టి అభిమానులు, కార్యకర్తలు పట్టాపురంలోని మురళీ ఇంటికి చేరుకుని పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు అలంకారప్రాయం కాదని, పదవులు మన బాధ్యతలను మరింత పెంచుతాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ స్పష్టం చేశారు. ఈ వాస్తవం తెలిసిన వ్యక్తిగా తాను అందరి సహాయ సహకారాలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని తెలిపారు. శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఉదయం జరిగే రథయాత్రలో భక్తులందరూ పాల్గొనాలని ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. బ్రాడీపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము. మన బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఈ యాత్ర ఎప్పటిలాగే బయలుదేరి మన లాడ్జ్ సెంటరు, బ్రాడీపేట, ఉమెన్స్ కాలేజీ రోడ్డు, ఫ్యాన్సీ కళ్యాణపురం రోడ్డు, హనుమాన్ చౌకు, మన హాస్పిటల్స్ రోడ్డు, బస్ స్టాండింగు, జిన్నా టవరు, పట్నం బజార్, ఏటుకూరు రోడ్డు, నల్ల చెరువు అలా మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి. గత 6 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా దేవిద్యమానంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి శోభాయాత్రని ఇది 7వ సంవత్సరం కూడా మనం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఉదయం 9:11 గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇది మొదలవి అయ్యప్ప స్వామి గుడి ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి 2 గంటలకల్లా చేరుతుంది. అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుందన్నమాట. అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈ రోజు కూడా మంగళగిరిలో నిర్మలా ఫార్మసీ కళాశాలలో 8 మంది మాస్టర్ ట్రైనర్స్ చేత శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజ్కుమారి సందర్శించి శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారో పరిశీలించారు. ఏసీ కళాశాలలో జరుగుతున్న తొలి విడత శిక్షణను కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులపై అందిస్తున్న శిక్షణను శ్రద్ధగా అవగాహన చేసుకుంటే పోలింగ్ సాఫీగా నిర్వహించడానికి వీలు కలుగుతుందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి ఎల్ఈడి స్క్రీన్లు, మైక్లు తగిన విధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పట్టాపురం పాత గ్లూకోజ్ ఫ్యాక్టరీ రోడ్లోని శ్రీ మహాగణపతి సాయినాథుని వాయు ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరాడంబరతే తమ మార్గంగా వినాయకుడు సాయిబాబా ఈ లోకానికి చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాలలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ కెవి బ్రహ్మం మాట్లాడుతూ సామాజిక సేవాభావంతో ఏర్పాటు చేసిన తమ కళాశాలలో విద్యార్థులు ఎంతో కష్టపడి కార్పొరేట్ విద్యా సంస్థలకి ఏమాత్రం తీసిపోకుండా అత్యధిక మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, వీరికి కళాశాల పై తరగతుల కోసం తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని సంగనగుంట 13వ వార్డు మంత్రివారి వీధిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమాతో కలిసి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కృష్ణా ఎస్ఎస్ పరిధిలోని 11 KV
వాసవి నగర్ బెస్ట్ ప్రెస్ ఏరియాలో చెట్లు కొట్టువేయడం మరియు మెయింటెనెన్స్ వర్క్ కారణంగా నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంగళదాస్ నగర్, ఎన్టీఆర్ నగర్, సీతారాం నగర్, విజయవాడ మెయిన్ రోడ్, ఇజ్రాయెల్పేట, వెంకట్రావుపేట ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డిఈపిహెచ్ ఖాన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదు. సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయన్న మంత్రి అంబటి. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి జరగదు. పేదరికం పోవాలంటే అభివృద్ధి జరగాలన్న పెమ్మసాని. త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి ఉమ్మడి సభలు. కూటమి అధికారంలోకి వస్తూనే యువతకు ఉపాధి అవకాశాలు. టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, గల్లా మాధవి వ్యాఖ్యలు. తూర్పులో విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్. వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటిపడిందని ఆరోపణ. ఎమ్మెల్యేగా తన హయాంలోనే గణనీయంగా తూర్పులో అభివృద్ధి. గత 10 ఏళ్లలో అంతా శూన్యమన్న ఇండియా కూటమి అభ్యర్థి మస్తాన్ వలి. కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.